హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పవర్ జనరేషన్ సంస్థ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని సెలెక్ట్ అవుతే ట్రైనింగ్తో పాటు పర్మనెంట్ ఉద్యోగాన్ని వాళ్ళే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇనిషియల్గా 45,000 నుంచి 60,000 వరకు మంత్లీ శాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మనకు దీనికి సంబంధించిన షార్ట్ అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రజెంట్ రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో డీటెయిల్స్ ఏంటనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి నోటిఫికేషన్ కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్, ఎక్కడా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళకండి. ఒక చిన్న లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కావాలా వద్దా అనేది ఎస్ అని కామెంట్ అయితే చేయండి. సో లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. చాలామందికి ఉద్యోగ సమాచారం తెలుస్తుంది కానీ డౌట్స్ ఉంటాయి, ఎవరు క్లారిఫై చేయరు. ఒకవేళ నేను పర్సనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఫాలో చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నాకు మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ న్యూక్లియర్ పవర్ నుంచి రావడం జరిగింది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, ఓకేనా. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 24th January 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కావాలంటే ఖచ్చితంగా ఎస్ అనేది కామెంట్ చేయండి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th February 2024 వరకు మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు NPCIL అనేది సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తూ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ దీనికి సంబంధించిన సంస్థలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఇనిషియల్గా మీరు వేరే రాష్ట్రంలో పనిచేసినప్పటికీ కూడా సో డిప్యూటేషన్ బేసిస్లో కానీ ట్రాన్స్ఫర్స్ బేసిస్లో కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మారడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రిక్రూట్ చేస్తున్న పోస్ట్ చూస్తే కేటగిరీ 1 స్టైపండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్. సో ఎవరైతే డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో, మెకానికల్లో, ఎలక్ట్రికల్లో, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో అప్లికేషన్ చేసుకోవచ్చు. మెకానికల్లో మనకు 25 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 12 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మనకు 12 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇందులో మనకు రిక్రూట్ చేస్తున్న ఏజెన్సీలో అన్రిజర్వ్డ్ కోటాలో 10 ఉన్నాయి మెకానికల్లో, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో 2 ఉన్నాయి, ఓబీసీలో 7, ఎస్టీలో 1, ఎస్సీలో 3. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా ఇందులో పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, సెకండ్ నోటిఫికేషన్, ఓకేనా. సెకండ్ ఉద్యోగాలు వచ్చేసరికి మనకు స్టైపండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ సైంటిఫిక్ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ ఫిజిక్స్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు. అంటే ఏదేని డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ కూడా 50 పొజిషన్స్ అయితే రిక్రూట్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి ఒక్కొక్కటిగా క్వాలిఫికేషన్స్ అనేది చూసినట్లయితే మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్స్కి వచ్చేసరికి డిప్లొమాలో 60% ఆఫ్ ద మార్క్స్తో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 10th క్లాస్తో డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 10th తర్వాత ఐటీఐ చేసి డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేయడానికి ఉండవలసిన ఏజ్ 25 వరకున్న ఓసీ క్యాండిడేట్స్, 28 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ దాంతోపాటు 30 వరకున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్స్కి, సైంటిఫిక్ అసిస్టెంట్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి సేమ్ ఏజ్ ఉంటుంది. సో ఒకవేళ మీరు బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఫిజిక్స్లో కనుక మీరు అప్లికేషన్ చేయాలనుకున్నట్లయితే బీఎస్సీ విత్ మినిమం 60% ఆఫ్ ద మార్క్స్, ఓకేనా. అండ్ ఫిజిక్స్ అనేది మనకు మేజర్ సబ్జెక్ట్గా ఉండాలి. కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ సబ్సిడరీ అంటే బీఎస్సీ ఎంపీసీఎస్ చేసిన క్యాండిడేట్స్ కానీ, ఎంసీసీఎస్ కాదు, ఫిజిక్స్ అనేది ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్గా ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు 10th తర్వాత 10+2 + 10+3 చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి మీరు ఇంకేం చదువుకున్నా కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అవుతే 35,400 రూపీస్
మంత్లీ శాలరీతో మీకు రావడం జరుగుతుంది. సో మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 60,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది వస్తుంది. ఓకేనా? సో మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేయడానికి www.npclcareers.co.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది మనకు జస్ట్ షార్ట్ అడ్వర్టైజ్‌మెంట్. ఓకేనా? షార్ట్ అడ్వర్టైజ్‌మెంట్. దీనికి సంబంధించిన కంప్లీట్ అడ్వర్టైజ్‌మెంట్ మనకు 24th జాన్వరి రోజున రిలీజ్ అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎన్‌పీసీఎల్ ఇన్వైట్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ టు షెల్ దీస్ ఛాలెంజింగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా? సో ఈ సంస్థలో అప్లికేషన్ చేసుకోవడానికి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫుల్ నోటిఫికేషన్ రాగానే వీడియో చేయాలా వద్దా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే విజన్ అప్డేట్ అనే ఒక ఆన్లైన్ యాప్ని అయితే డిజైన్ చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు జాబ్స్ ఎక్కడానికి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.